హలో అండి అందరికీ వెల్కమ్ టు వాణి అండ్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ సింపుల్గా చాట్ మేకింగ్ ప్రాసెస్ చూద్దాం వచ్చేసేసేయండి. నేను ముందుగా ఆనియన్స్, టమాటో, చిల్లీస్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఒక డేషా పెట్టుకొని దాంట్లో కొంచెం 2 లవంగాయలు, ఒక చిన్న చెక్క, దాల్చిన చెక్క ముక్క వేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత టమాటా వేసుకొని లైట్గా బాగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. లైట్గా కచ్చాపచ్చగా ఉంటేనే మనకి బాగుంటాయి కదా చాట్లోకి. లైట్గా రోస్ట్ చేసిన తర్వాత ముందుగా ఉడికించిన బఠానీని తీసి దాంట్లో లైట్గా స్మాష్ చేశాను. ఎక్కువగా స్మాష్ చేయొద్దని చెప్పారు మా పిల్లలు. అందుకని అలా కచ్చాపచ్చగా స్మాష్ చేసేసి దాంట్లో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కలర్ఫుల్ రావడం కోసం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, చిటికెడంతా చాట్ మసాలా. చాట్ అన్నాక చాట్ మసాలా తప్పదు కదా మనకి వేయడం. చాట్ మసాలా వేసి అన్నీ బాగా కలిపేసేసుకుంటున్నాను. అలానే ముందుగా మన బఠానీ ఉడికించిన వాటర్లో, హాట్ వాటర్లో కొంచెం చింతపండు వేసాను. చింతపండు గుజ్జు తీయడం కోసం ఆ వేసిన ఆ చింతపండు రసం లైట్గా చింతపండు వేసాను. ఆ మిగిలిపోయిన వాటర్ని దీంట్లో మిక్స్ చేసాను. ఆ వాటర్ వేస్ట్ చేయకుండా ఉండడం కోసం అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని అలా కొంచెం పక్కన పెట్టేసేసి అలా కాసేపు కుక్ అవ్వనివ్వాలి. చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో మన చాటు. అలా కుక్ అవుతుంటే అరోమా మంచిగా వస్తుందనమాట. మనం బయట చాట్ బండి దగ్గర ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అదే స్మెల్ వచ్చేసేసింది. దాంట్లోకి కార్న్‌ఫ్లేక్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను. అందులో చిటికెడంత ఎక్కువ వేయలేదండి స్పైసెస్. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసాను. బాగా థిక్ అయిందాక ఉంచొద్దు. ఎందుకంటే అది ఆరిపోయే కొద్దీ బాగా థిక్‌గా వచ్చేస్తుంది. కొంచెం ఆ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు బంద్ చేస్తే మనం తినేటప్పటికి సరిపోతుంది. లేకపోతే వెంటనే డ్రై అయిపోయి థిక్‌గా వచ్చేస్తుంది. బాగుండదు చాట్. లాస్ట్‌కి కొంచెం ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర, పుదీనా తరిగి వేసేసుకొని స్టవ్ బంద్ చేసేసుకున్నాను నేను. పానీపూరి కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఫైనల్‌గా కార్న్‌ఫ్లేక్స్ యాడ్ చేసుకొని ఆ చాట్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని దాంట్లో ఒక కార్న్‌ఫ్లేక్స్, కొంచెం ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసేసుకున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్